గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని హైటెక్స్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొంటారు. నుంచి 2024 వరకు విడుదలైన తెలుగు చిత్రాలకు సంబంధించి 1248 నామినేషన్ల నుంచి విజేతల్ని ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ ప్యానెల్ నటి జయసుధ నేతృత్వంలో పనిచేసింది. ఈ వేడుకలో ఉత్తమ చిత్రం, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రదానం చేస్తారు. అలాగే సినిమా రంగంలో జీవన సాఫల్య పురస్కారాలు కూడా ఉంటాయి. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ వేడుకలకు సుమారు 5,000 మంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్లను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పరిశీలించారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. రైట్ 2014 to 2024 కి సంబంధించి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్లోని హైటెక్స్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొంటారు. దీనికి సంబంధించి ఈ చిత్రాలకు 2014 నుంచి ఏవైతే 2024 వరకు విడుదలైనటువంటి తెలుగు చిత్రాలన్నింటికీ సంబంధించి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక తొలి అడుగు వేసింది. అదే గద్దర్ అవార్డ్స్ పేరిట. సో ప్రజెంట్ చిత్రాలకు సంబంధించి ఉన్నటువంటి 1248 నామినేషన్ల నుంచి మొత్తం విజేతల్ని ఎంపిక చేశారు. 15 మంది సభ్యుల జ్యూరీ ప్యానెల్ నటి జయసుధ నేతృత్వంలో ఈ పని జరిగింది. అయితే ఈ వేడుకలో ఉత్తమ చిత్రం, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ముఖ్యంగా ప్రదానం చేస్తారు. అయితే అలాగే సినిమాకు సంబంధించిన రంగంలో జీవన సాఫల్య పురస్కారాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు మొత్తం సుమారు 5,000 మంది వరకు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కీలకమైనటువంటి సెలబ్రిటీస్ కూడా రాబోతూ ఉన్నారు. ఇటు పొలిటికల్ లీడర్స్ కూడా హాజరవబోతున్నారు. మొత్తం ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ 5,000 మంది హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ గద్దర్ అవార్డ్స్కి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా అరేంజ్మెంట్స్ కూడా పూర్తయినట్లుగా మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏర్పాట్లను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పూర్తిగా పరిశీలించారు. అనేక జరగబోయే ఈ కార్యక్రమంలో అన్ని కూడా పురస్కారాలకు సంబంధించి కావచ్చు, ఇటు హాజరైపోతున్నటువంటి అతిథులకు సంబంధించి అందరికీ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్ గురించి కూడా సందర్శించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం అంతా సందడిగా మారిందని చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కొలీగ్ సర్తాజ్ అందుబాటులో ఉన్నారు. సర్తాజ్, ప్రెజెంట్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది, ఎవరెవరు వస్తున్నారు, ఏ సెలబ్రిటీస్ హాజరవబోతున్నారు, పూర్తిగా ఆకర్షించే విధంగా ఏమున్నాయి ఇక్కడ? రైట్ సౌమ్య, ప్రెజెంట్ మనం చూస్తున్నాం యూఆర్ ఆన్ స్పాట్ హైటెక్స్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఆల్రెడీ సెలబ్రిటీస్ వస్తున్నారు, కొంతమంది ఆర్టిస్ట్ కూడా ఇప్పటికే వచ్చేసారు. సో టైం 6 o'clock స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పటికే చిన్నగా ఆర్టిస్ట్ అందరూ కూడా వస్తున్నారు, ప్రముఖులంతా కూడా వస్తున్నారు. వెనక మనం చూడొచ్చు క్లియర్ గా కూడా మీడియా పాయింట్ వెనక నుండి మనకి రెడ్ కార్పెట్ అరేంజ్ చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడ మనకి అవార్డ్ లోగో కూడా కనిపిస్తోంది. సేమ్ అదే ఇప్పుడు మీరు ఎలా అయితే చూస్తున్నారో
చేయి పట్టుకొని చేతి లోపల ఒక డిస్క్ లాగా ఉంది కదా, సేమ్ అలానే అవార్డు ప్రదానం చేయబోతున్నారు. అయితే 2014 తర్వాత నుండి 2023 వరకు ఈ 10 years స్పాన్లో ఏవైతే మూవీస్ వచ్చాయో ప్రతి ఒక్క మూవీకి స్పెషల్ కేటగిరీస్ అండ్ పాపులర్ కేటగిరీస్లో అవార్డ్స్ని అయితే ప్రదానం చేయబోతున్నారు. మనం మొత్తంగా చూస్తున్న మంచి రష్ ఇక్కడ కనిపిస్తోంది. కంప్లీట్ పోలీస్ బందోబస్తు కూడా కనిపిస్తోంది. అయితే ఇటు లోపలికి అలౌ చేయడానికి కూడా దేవర్ ఫ్యూ హ్యాజల్స్. హవెవర్ లోపలికి అయితే అలౌ చేశారు కంప్లీట్ గా. మనం చూస్తున్నాం మీడియా పాయింట్ దగ్గర నుండి చాలా రష్ కనిపిస్తోంది. ఈ రెడ్ కార్పెట్ వైపు నుండే ఒక్కొక్క సెలబ్రిటీ ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇందాకే ఫ్యూ సెలబ్రిటీస్ ఆర్టిస్ట్ అంతా కూడా వచ్చారు. అయితే మరి కాసేపట్లో ఇటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వీళ్ళు కూడా రాబోతున్నారు. అయితే 6:30, 6:40కి అట్లాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతోంది. కరెంట్లీ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ని చూడడానికి. అయితే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం ఎప్పటి నుండో ఇటు మీడియా ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా 10 years నుండి ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేయాలి అంటూ కూడా కోరుకుంటుంది. అండ్ ఫైనల్లీ ఆ టైం వచ్చింది. ఇవాళ మరి కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతోంది సౌమ్య. అయితే సర్తాజ్ మొత్తం చూస్తున్నాం 5,000 మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎంత క్రౌడ్ వచ్చింది, ఇంకా ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, పూర్తి ఏర్పాట్లు జరిగాయా? ఎస్ సౌమ్య, ఏర్పాట్లు మనం చూస్తున్నాము. కరెంట్లీ మనము ఆర్టిస్ట్ అండ్ రెడ్ కార్పెట్ వివిఐపి ఎంఐపి సెక్షన్ దగ్గర ఉన్నాము. మనకి క్రౌడ్ వచ్చే సెక్షన్ మళ్ళీ వేరుగా ఉంటుంది. సో ఎంట్రీస్ అన్ని కూడా క్లియర్గా గేట్ 1, గేట్ 2 అంటూ కూడా ప్లాన్ చేశారు. సో మనం ప్రెసెంట్ ఉన్న ఎంట్రీ ఏదైతే ఉందో ఈ ఎంట్రీ నుండి మొత్తం కూడా ఆర్టిస్ట్ అండ్ 5,000 మెంబర్స్ ఏదైతే చెప్పారో దానికంటే ఎక్కువ క్రౌడే హాజరవుతోంది సౌమ్య. దీనికి తగ్గట్టుగా ఇటు పోలీసుల బందోబస్తును కూడా క్లియర్ గా ఏర్పాటు చేశారు. చాలా కఠినంగా ఎవరి దగ్గర అయితే పాసెస్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అలౌ చేసే ఛాన్సెస్ ఇక్కడ కనిపించట్లేదు. దో పాసెస్ ఉన్న వాళ్ళే రావాలి అని చెప్పినా కూడా చాలా మంది ఇక్కడికి అటెండ్ అయిన విజువల్స్ మనకి రోడ్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే అక్కడ నుండి లోపలికి ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎంటర్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనమున్న సెక్షన్ అండ్ గేట్ వచ్చేసి ఎంఐపి సెక్షన్. ఇక్కడ నుండి ఓన్లీ ఆర్టిస్ట్ అండ్ సెలబ్రిటీస్ వచ్చే సెక్షన్ దగ్గర మనం ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ మొత్తం కూడా మనకి ఎక్కువ మంది ఎవరైతే పాసెస్ ఉన్నా లేకపోయినా కూడా తమ హీరోస్ ని చూడడానికి చాలా మంది హాజరయ్యారు. సో వాళ్ళందరినీ కూడా పాసెస్ చెక్ చేసి ఒక్కొక్కరిని పోలీసులు లోపలికి ఎంటర్ చేస్తున్నారు సౌమ్య. అయితే మొత్తానికి పుష్పకి అవార్డు సొంతం అవుతున్నటువంటి వేళ, ఎందుకంటే ఎన్నో అలిగేషన్స్ నడమ అల్లు అర్జున్కి కొన్ని రోజుల సిచ్యువేషన్స్ మనం అన్నీ చూసాం కదా. సో ఇప్పుడు గద్దర్ అవార్డుని తెలంగాణ ప్రభుత్వం ఒక అవార్డుగా గౌరవ వందనంగా అందజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎక్కువగా ఇక్కడ సందడి మొత్తం కూడా మనకి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ వాళ్ళవి కనిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ సెపరేట్ ఫ్యాన్ బేస్ మొత్తం కూడా ఇక్కడికి చాలా మంది హాజరయ్యారు జస్ట్ టు సీ అల్లు అర్జున్. ఒక చిన్న గ్లాన్స్ కోసం, ఆయన అట్లా కనిపించి వెళ్తారు అనే ఒక చిన్న మూమెంట్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్పకి ఆయన అవార్డు తీసుకోవడం కూడా ఎవ్రీవన్ ఇస్ రియలీ ఫీలింగ్ సో హ్యాపీ. అదో మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నో అలిగేషన్స్ మధ్యలో పుష్ప 2కి ఇంత పెద్ద అవార్డు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రావడం కూడా ఇటు టీమ్ కూడా దే వెరీ హ్యాపీ. ద సేమ్ టైం ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పుకుంటున్నారు. మనం ఒకసారి చూసుకుంటే కంప్లీట్ గా అల్లు అర్జున్ మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు. సో అల్లు అర్జున్ కి ఈ అవార్డు రావడం కూడా అందరూ కూడా దే ఫీలింగ్ రియలీ హ్యాపీ. అల్లు అర్జున్ కి రావటము, అది పుష్ప 2కి రావటం, దేర్ ఆల్ ఫీలింగ్ హ్యాపీ. ఎస్పెషలీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి బాగా కనిపిస్తోంది. ఎక్కడెక్కడో నుండి చాలా మంది పాసెస్ కోసము ఇక్కడికి వచ్చారు, పాసెస్ తీసుకొని రాబోతున్నారు. అయితే ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ కి పుష్ప 2కి సంబంధించి అవార్డు రాబోతోంది. పాసెస్ తో వచ్చారు. కొంతమంది జస్ట్ అట్లా వెహికల్ నుండి పాస్ అవుతున్నప్పుడైనా అల్లు అర్జున్ ని చూడడానికి ఇక్కడ చాలా మంది క్యూ కట్టారు. సో జస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్సే చాలా ఎక్కువ మంది వచ్చేసారనమాట. సో పుష్ప 2కి ఇటు ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ కి ఈ అవార్డు అయితే రాబోతోంది. అండ్ మరి కాసేపట్లో అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రాబోతున్నారు సౌమ్య. సర్తాజ్ ఇప్పుడు ఏదైతే కల్కి 2898 AD చిత్రానికి కూడా అవార్డు వస్తుంది, ఈ అవార్డుని తీసుకునేందుకు ఎవరైతే గౌరవప్రదంగా అందజేస్తూ ఉన్నారో ఈ అవార్డుని రిసీవ్ చేసుకోవడానికి కల్కి 2898 AD నుంచి ఎవరు రాబోతున్నారు?
అయితే మనం చూస్తే కల్కి 2898 నుండి వి హ్యావ్ ఫ్యూ అవార్డ్స్ సౌమ్య. దీనికి సంబంధించి ఎవరు రాబోతున్నారు అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు. ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి మూవీకి అవార్డు రాబోతోంది. మరి దీనికి సంబంధించి డైరెక్టర్ రాబోతున్నారా లేకపోతే ఇంకెవరైనా రాబోతున్నారా అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఖచ్చితంగా హీరో అయితే రాని పరిస్థితి మనం చూస్తున్నాం, బికాస్ ఇస్ ఆల్రెడీ బిజీ విత్ షూట్స్. మరి అసలు ఎవరు రాబోతున్నారు, కల్కికి వచ్చిన అవార్డుని అసలు ఎవరు తీసుకోబోతున్నారు అనేది వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే కల్కి రిలీజ్ అయినప్పటి నుండి ఇట్స్ సెన్సేషన్. అవార్డు రావటము, అది కూడా ఉత్తమ మొదటి చిత్రం అవార్డు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో రాబోతోంది. ఆఫ్టర్ 10 years లో ఉత్తమ మొదటి చిత్రం అవార్డు కల్కికి రాబోతోంది. మరి కల్కి నుండి అవార్డు తీసుకోవడానికి ఎవరు రాబోతున్నారు అనేది ఇంకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది సౌమ్య. సతాజ్, ఇప్పటివరకు వచ్చిన అప్డేటెడ్ ఇంకా సినీ తారలు ఎవరెవరు హాజరయ్యారు, ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేటెడ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? రైట్ సౌమ్య, ఇప్పటికి మనం చూసుకుంటే అవార్డ్స్ తీసుకునే ప్రధాన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హాజరు కానీ ఇప్పుడిప్పుడే చిన్న సెలబ్రిటీస్, ఆర్టిస్ట్ వీళ్ళంతా కూడా హాజరవుతున్నారు. మనం చూస్తున్నాం ఇంకొక సెలబ్రిటీ వెహికల్ లోపలికి పాస్ అవుతుంది. జస్ట్ ఫ్యూ ఆర్టిస్ట్ ఆర్ కమింగ్ ఇన్ సైడ్ సౌమ్య. ఇంకా మేజర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానివ్వండి లేకపోతే మేజర్ ఆర్టిస్ట్ కానివ్వండి ఎవరు రాని పరిస్థితే మనం చూస్తున్నాము. ద ఫ్యూ ఆర్టిస్ట్ హూ ఆల్రెడీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి కాసేపట్లో మేబీ మేజర్ గెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. సతాజ్, సినీ ప్రముఖుల సన్మాన కార్యక్రమాలు అలాంటివి కానీ ఇంకా ఏదైనా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కానీ తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్ కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైనా కొత్త సంస్కృతికి సంబంధించి కళా నృత్యాలు కానీ ఏవైనా ఏర్పాటు చేశారా? సౌమ్య, అవార్డ్ ఫంక్షన్తో పాటుగానే మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ డాన్స్ షోస్ అండ్ సింగర్స్తో పాటు కూడా పాటలు పాడించే అవకాశం కనిపిస్తోంది. ఇట్స్ నాట్ ఓన్లీ అన్ అవార్డ్ ఫంక్షన్ ఈవెంట్, కంప్లీట్గా కూడా తెలంగాణ ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ కూడా దానికి సంబంధించి కొన్ని ట్రెడిషనల్ డాన్సెస్ కూడా ఉండబోతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మూవీస్కి సంబంధించి కూడా డిఫరెంట్ డాన్సెస్ ఉండబోతున్నాయి. అట్ ద సేమ్ టైం పాటలు పాడే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసుకుంటే స్టేజ్ బ్యాక్ సైడ్ అండ్ ఓపెన్ గ్రౌండ్ ఉన్న ఏరియా మొత్తంలో కూడా ఇక్కడ డాన్స్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. సో కళా నృత్యాల ప్రాక్టీసెస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సౌమ్య. బట్ మేబీ అది ఇప్పుడు ప్రెసెంట్ కూడా లోపల అదే ప్రోగ్రామ్ జరుగుతోంది. ఆ తర్వాత విల్ be having award function అనంతరం కూడా మేబీ మధ్యలో there may be few songs or else few dance practices also. సో మొత్తంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలానే క్లియర్ గా కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ఆయనతో పాటు ప్రధాన గెస్ట్, యాజ్ ఐ సెడ్, ప్రముఖ గెస్ట్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ తో పాటు మిగతా వాళ్ళంతా కూడా రాబోతున్నారు. యాజ్ యూ సెడ్, మొత్తం అవార్డ్స్ ఫిల్మ్కి సంబంధించిన అవార్డ్స్తో పాటు 6 స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ కూడా రాబోతున్నాయి. ఆ స్పెషల్ కేటగిరీ అవార్డ్స్లో నందమూరి బాలకృష్ణకి కూడా అవార్డు ఇవ్వబోతున్నారు. సో కంప్లీట్గా కూడా ఒక గ్రాండ్ ఈవెంట్గా ప్రెసెంట్ మనం గద్దర్ అవార్డ్స్ని చూస్తున్నాము. 10 years తర్వాత ఒక పెద్ద ఈవెంట్ ఇది టాలీవుడ్కి, సో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ మేకింగ్ ద ప్రెసెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ కమింగ్ టు ద ప్రోగ్రామ్, దే జాయినింగ్ హ్యాండ్స్. ఇప్పటికే చాలా మంది ఆర్టిస్ట్ వచ్చేసారు. మరి కాసేపట్లో ప్రముఖ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇట్స్ ఆల్రెడీ 6:15 సౌమ్య. మేబీ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డితో పాటు వేరే అంత చీఫ్ గెస్ట్ అంతా కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎన్నింటికి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సర్తాజ్ ఎగ్జాక్ట్ గా? అయితే సౌమ్య, ప్రోగ్రామ్ హ్యాస్ టు బి స్టార్టెడ్ బై 6 PM, బట్ కాస్త డిలే అయితే నడుస్తోంది. మేబీ హాఫ్ అన్ అవర్లో ఇటు సీఎం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సీఎం వచ్చిన వెంటనే కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది. సో మేబీ 7 o'clockకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మనకి. 7 వరకు కూడా ఆర్టిస్ట్, గెస్ట్, డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ ఆ లోపలే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా వస్తారు. ఆ తర్వాత నుండి ప్రోగ్రామ్ ప్రథమంగా స్టార్ట్ అవ్వబోతోంది. రైట్ సర్తాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.